హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2019లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే వృత్ర. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే రాత్రి సమయంలో ఒక అపార్ట్మెంట్ ని చూపిస్తారు. ఆ అపార్ట్మెంట్ లో రౌండ్స్ కి వెళ్లిన వాచ్మెన్ అక్కడి నుంచి డైరెక్ట్ గా మానిటర్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. అయితే అక్కడ మానిటరింగ్ చేసే వాచ్మెన్ ఆ సమయంలో నిద్రపోతూ ఉంటాడు. దాంతో ఈ వాచ్మెన్ ఆ సెక్యూరిటీ రూమ్ లోకి వెళ్లి ఆ రూమ్ లో ఏదో చేసి అక్కడి నుంచి వెంటనే మరొక రూమ్ లోకి వెళ్లి టీవీ చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఉదయం కొత్తగా పోలీస్ ఎస్ఐ జాబ్ లో జాయిన్ అయినటువంటి ఇందిరా చాలా లేట్ గా స్టేషన్ కి వస్తుంది. ఆ వెంటనే ఇన్స్పెక్టర్ ఇందిరాని తన క్యాబిన్ లోకి పిలిచి, నిన్ను రెడీ చేయమని చెప్పిన ఆ రిపోర్ట్ ని రెడీ చేసావా అని అంటాడు. ఆ మాటలు విన్న ఇందిరా వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి, సార్, ఆ కేసు ఇప్పుడే నా దగ్గరికి వచ్చింది. అయినా ఆ కేసుని ఎవరో ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు నన్ను దాని మీద రిపోర్ట్ ని రాయమంటున్నారు. ఇప్పుడే రాసిస్తాను అని అంటుంది. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ వెంటనే ఇందిరాని చూసి, చెప్పిన పని ఎప్పుడూ కూడా ఆన్ టైమ్ లో చెయ్యవు అంటూ ఆ ఇందిరాని తిడుతూ ఉంటాడు. దాంతో కోపం తెచ్చుకున్న ఇందిరా వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి, సార్, ఈ తప్పుడు రిపోర్ట్స్ రాయడానికి స్టేషన్ కి ఎప్పుడు వస్తే ఏముంది, నన్ను నమ్మి నాకంటూ ఒక కేసు ఇవ్వండి, దాన్ని నేను సాల్వ్ చేస్తాను అని అంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఇందిరాని చూసి, ఫస్ట్ నీకు అప్పచెప్పిన ఆ పనిని కంప్లీట్ చెయ్యి, ఆ తర్వాత కొత్త కేసు గురించి ఆలోచిస్తామని అంటాడు. దాంతో ఇందిరా వెంటనే తన క్యాబిన్ కు వచ్చి ఆ రిపోర్ట్ ని రాయడం మొదలు పెడుతుంది. కొంత సమయం తర్వాత కానిస్టేబుల్ వెంటనే ఎస్ఐ ఇందిరా దగ్గరికి వచ్చి, మేడం, మిమ్మల్ని ఇన్స్పెక్టర్ సార్ పిలుస్తున్నాడు అని చెప్తాడు. దాంతో ఇందిరా వెంటనే ఇన్స్పెక్టర్ క్యాబిన్ లోకి వెళుతుంది. ఇన్స్పెక్టర్ వెంటనే ఎస్ఐ ఇందిరాని చూసి, ఎప్పటి నుంచో నాకు ఒక కేసు ఇవ్వు అని అడుగుతున్నావు కదా, నిన్న రాత్రి ఒక అపార్ట్మెంట్ లో ఒక అబ్బాయి ఉరివేసుకుని చనిపోయాడు, ఆ కేసును నువ్వే ఇన్వెస్టిగేషన్ చెయ్యి అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఇందిరా చాలా ఆనందంగా వెంటనే ఆ అపార్ట్మెంట్ దగ్గరకు బయలుదేరుతుంది. అయితే బయటికి వెళ్లిన ఇందిరాని వెంటనే ఇన్స్పెక్టర్ మళ్ళీ తన క్యాబిన్ లోకి పిలిచి, ఫస్ట్ కేసు అని చెప్పి నువ్వు అక్కడికి వెళ్లి ఏదో హీరోయిజం ప్రదర్శించుకో, ప్రతి నెల 100 నుంచి 200 మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతూనే ఉంటారు. సో స్ట్రైట్ గా అక్కడికి వెళ్లి చనిపోయింది ఎవరో తెలుసుకుని ఆ డెడ్ బాడీని వాళ్ళ ఫ్యామిలీకి సబ్మిట్ చెయ్యి చాలు, అనవసరంగా నువ్వేమీ అక్కడ సీన్ క్రియేట్ చెయ్యొద్దు అని అంటాడు. ఆ మాటలు విన్న ఇందిరా ఓకే సార్ అని చెప్పి అక్కడికి బయలుదేరుతుంది. మూవీ స్టార్టింగ్ లో చూపించిన ఆ అపార్ట్మెంట్ లోనే ఒక అబ్బాయి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటాడు. దాంతో ఇందిరా వెంటనే ఆ రూమ్ లోకి వెళ్ళగా అక్కడ చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇదంతా చూసిన ఇందిరా, అంటే ఈ అబ్బాయి 3 రోజుల క్రితమే చనిపోయినట్లు ఉన్నాడు అని అనుకుంటుంది. ఆ వెంటనే రూమ్ లో ఇందిరా ఒక చైర్ ని చూస్తుంది. ఆ చైర్ కి కింద ఒక చూయింగ్ గమ్ కూడా అంటుకుని ఉంటుంది. అదే విధంగా ఆ రూమ్ లో ఒక కీ కూడా దొరకడంతో ఇందిరా వెంటనే ఆ కీని కానిస్టేబుల్ చేత అక్కడ ఉన్న లాకర్ ని ఓపెన్ చేయమని చెప్తుంది. కానీ ఆ కీ అక్కడ ఉన్న లాకర్ కి అసలు మ్యాచ్ అవ్వదు. దాంతో ఇందిరా వెంటనే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళని అక్కడికి పిలిచి వెంటనే ఆ బాడీకి పోస్ట్ మార్టం చెయ్యండి, అదే విధంగా ఆ చైర్ కి అంటుకుని ఉన్న చూయింగ్ గమ్ముని కూడా చెక్ చెయ్యండి అని చెప్తుంది. ఇందిరా వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ని చూసి, ఫస్ట్ గా ఈ డెడ్ బాడీని ఎవరు చూశారు అని అంటుంది. దాంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ ఇందిరాని చూసి, నైట్ డ్యూటీ చేసే వాచ్మెన్ అక్కడ స్మెల్ వస్తూ ఉండడంతో చెక్ చేసి ఇన్ఫార్మ్ చేశాడు, ఇప్పుడు ఆ వాచ్మెన్ ఇంటికి వెళ్ళాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఇందిరా వెంటనే ఆ సెక్యూరిటీని చూసి, ఈ ఇల్లు ఆ చనిపోయిన వ్యక్తిదేనా అని అడుగుతుంది. దాంతో సెక్యూరిటీ ఇందిరాని చూసి, లేదు మేడం, ఆ ఇంటికి ఇంకా పెయింటింగ్స్ కూడా పూర్తవ్వలేదు, ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో అర్థం కావడం లేదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఇందిరా వెంటనే సెక్యూరిటీని చూసి, సరే, నేను అన్ని సీసీటీవీ కెమెరాస్ ఫుటేజ్ ని చూడాలి, అదేవిధంగా సెక్యూరిటీ చీఫ్ ని అలాగే మీ మేనేజర్ తో కూడా మీట్ అవ్వాలి, నన్ను వచ్చి ఒకసారి వాళ్ళని కలవమని చెప్పు అని ఇందిరా అక్కడి నుంచి స్టేషన్ కి వెళ్లిపోతుంది. ఆ వెంటనే ఇందిరా స్టేషన్ కి వచ్చి అక్కడ తనకు దొరికిన సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత అక్కడికి సెక్యూరిటీ చీఫ్, ఆ అపార్ట్మెంట్ మేనేజర్, అలాగే నైట్ డ్యూటీ చేసిన ఆ వాచ్మెన్ అక్కడికి వస్తారు. దాంతో ఆ నైట్ డ్యూటీ చేసిన వాచ్మెన్ ని చూసిన ఇందిరా, ఎందుకు నువ్వు ఇంత పని చేసావని అంటుంది. ఇక్కడ మనకు మూవీ స్టార్టింగ్ లో ఈ వాచ్మెన్ అక్కడ మానిటర్ రూమ్ లోకి వెళ్లి ఏదో చేశాడు కదా, ఆ సీన్ ని చూపించడం జరుగుతుంది. ఈ వాచ్మెన్ ఆ మానిటర్ రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరా వైర్ ని కట్ చేసి ఉంటాడు. ఆ వీడియోని చూపించిన ఇందిరా వెంటనే ఆ సెక్యూరిటీని చూసి,
ఎందుకు ఇంత పని చేశావని అంటుంది. దాంతో ఆ మాటలు విన్న వాచ్మ్యాన్ వెంటనే ఇందిరాని చూసి, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అసలు టీవీ చూడలేదు. నేను ఇక్కడ ఈ అపార్ట్మెంట్ లో సెక్యూరిటీ గార్డ్ గా జాబ్ లో జాయిన్ అయిన తర్వాత నాకు టీవీ చూడడం బాగా అలవాటు అయిపోయింది. అందుకే నేను రాత్రి సమయంలో రౌండ్స్ కి వెళ్లకుండా ఆ కెమెరా వైర్స్ ని తీసేసి నేను టీవీని చూస్తూ ఉంటాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఆ అపార్ట్మెంట్ మేనేజర్ మరియు సెక్యూరిటీ చీఫ్ ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఆ మాటలు విన్న ఇందిరా వెంటనే సెక్యూరిటీ గార్డ్ ని చూసి, మరి ఎలా నువ్వు ఆ డెడ్ బాడీని కనిపెట్టావు అని అడుగుతుంది. దానికి ఆ సెక్యూరిటీ గార్డ్ వెంటనే ఇందిరాని చూసి, మేడం నాకు 6th ఫ్లోర్ లో బ్యాడ్ స్మెల్ వచ్చింది, అందుకే నేను అక్కడికి వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూడగా అక్కడ నాకు ఈ డెడ్ బాడీ కనిపించింది. వెంటనే నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను, అంతకు మించి నాకేమీ తెలియదు అని అంటాడు ఆ సెక్యూరిటీ. దాంతో ఇందిరా వెంటనే కానిస్టేబుల్ ని పిలిచి నైట్ వాచ్మెన్ ని తీసుకుని వెళ్లి ఎంక్వైరీ చెయ్యండి అని అంటుంది. దాంతో కానిస్టేబుల్ ఆ నైట్ వాచ్మెన్ ని తీసుకుని వెళుతూ ఉండగా ఆ నైట్ వాచ్మెన్ మాత్రం నన్ను వదిలేయండి, ఆ డెడ్ బాడీకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటాడు. దాంతో సెక్యూరిటీ చీఫ్ వెంటనే ఇందిరాని చూసి, సారీ మేడం, తను ఇలా చేస్తాడని అనుకోలేదు. ఈ ఇల్లు ఇప్పుడే కన్స్ట్రక్షన్ అయ్యింది, పెయింటింగ్ వర్క్ కూడా జరుగుతుంది. ఇక్కడ నైట్ టైంలో ఒక వాచ్మ్యాన్, డే టైంలో ఒక వాచ్మ్యాన్ వర్క్ చేస్తూ ఉంటారు. 2 రోజులకు ముందే ఈ ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ ని కూడా ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది అని ఆ కెమెరాస్ ని ఇన్స్టాలేషన్ చేసిన వారి డీటెయిల్స్ ని కూడా ఇందిరాకి చూపిస్తాడు. అదే సమయంలో ఆ అపార్ట్మెంట్ మేనేజర్ కూడా ఇందిరాని చూసి, మేడం ఈ అపార్ట్మెంట్ ని కొన్న వ్యక్తి కెనడాలో ఉంటూ ఉంటాడు, అతను 6 నెలల క్రితమే దీన్ని కొన్నాడు అని ఆ అపార్ట్మెంట్ ఓనర్ డీటెయిల్స్ ని కూడా ఇందిరాకి చూపిస్తాడు. అది చూసిన ఇందిరా ఆ సెక్యూరిటీ చీఫ్ ని మరియు ఆ అపార్ట్మెంట్ మేనేజర్ ని చూసి, సరే మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి, నేను ఎంక్వైరీ చేస్తాను అని చెప్తుంది. దాంతో ఇందిరా వెంటనే ఆ అపార్ట్మెంట్ ని కొన్న ఆ కెనడాలో ఉన్న వ్యక్తికి కాల్ చేస్తుంది, కానీ కాల్ మాత్రం కనెక్ట్ అవ్వదు. దాంతో ఇందిరా వెంటనే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంది. దానికి ఆ ఫోరెన్సిక్ వాళ్ళు మాత్రం ఒక 2-3 డేస్ పడుతుంది, ఇది చూడడానికి ఆత్మహత్య లాగానే ఉంది, అలాగే ఆ చనిపోయిన వ్యక్తి పాకెట్ లో ఒక వ్యాలెట్ అలాగే ఒక సెల్ ఫోన్ ఉంది, వాటిని స్టేషన్ కి పంపించాము అని చెప్తారు. దాంతో ఇందిరా వెంటనే ఆ వ్యాలెట్ ని చెక్ చేస్తుంది, కానీ అందులో ఎటువంటి క్లూస్ దొరకవు. వెంటనే అక్కడ దొరికిన ఆ ఫోన్ నెంబర్ లోని సిమ్ కార్డ్ ని చెక్ చేయగా అది ప్రశాంత్ అనే పేరు మీద రిజిస్టర్ అయి ఉంటుంది, అంటే చనిపోయిన వ్యక్తి ప్రశాంతి అని ఇందిరా కనిపెడుతుంది. ఆ తర్వాత ఇందిరా వెంటనే ఆ ప్రశాంత్ ఇంటి అడ్రస్ కి వెళ్ళగా ఇంటి డోర్ లాక్ చేసి ఉంటుంది. దాంతో ఇందిరా వెంటనే ఆ తలుపు తాళాన్ని పగలగొట్టి ఇంటి లోపలికి వెళ్తుంది. అయితే ఇంటి లోపలికి వెళ్ళగా ఇంటి లోపల ఎటువంటి వస్తువులు ఉండవో కానీ కేవలం ఒక పెద్ద బాక్స్ మాత్రమే ఉంటుంది. దాంతో ఇందిరా వెంటనే తనకింతకు ముందు ప్రశాంత్ ఎక్కడైతే ఉరివేసుకుని చనిపోయాడో అక్కడ దొరికిన కీతో ఆ బాక్స్ ని ఓపెన్ చేయమనడంతో కానిస్టేబుల్ ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తాడు. ఆ కీ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యి ఆ బాక్స్ ఓపెన్ అవుతుంది. అయితే ఆ బాక్స్ నిండా కూడా చాలా ఆధార్ కార్డు జిరాక్స్లు ఉంటాయి. అది చూసిన ఇందిరా ఇన్ని ఆధార్ కార్డు జిరాక్స్లు ఎందుకు ఉన్నాయి అని వెంటనే కానిస్టేబుల్ ని చూసి, ఈ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్లు అన్నిటినీ కూడా నోట్ చేసుకో, అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేద్దామని అంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక ముసలి వ్యక్తి ప్రశాంత్ ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న ఇందిరాని చూసి, ఎవరమ్మా నువ్వు, ఎవరో లేని ఇంట్లో నువ్వేం చేస్తున్నావు, వెంటనే ఇంటి నుంచి బయటికి రా, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న ఇందిరా వెంటనే ఆ ముసలి వ్యక్తిని చూసి, నేను కూడా పోలీసునే, నీకు ఈ ప్రశాంత్ గురించి ఏం తెలుసు, అతనికి మీరు ఇల్లు రెంట్కి ఇచ్చేటప్పుడు అతనితో ఏమైనా అగ్రిమెంట్ చేసుకున్నారా అని అంటుంది. ఆ మాటలు విన్న ఆ పెద్ద వ్యక్తి ఆశ్చర్యపోయి అలానే చూస్తూ ఉంటాడు. దాంతో ఇందిరా వెంటనే ఆ పెద్ద వ్యక్తిని చూసి, నీకు ఆ ప్రశాంత్ గురించి ఏమైనా తెలిస్తే పక్కనే ఉన్న స్టేషన్ కి వచ్చి ఇన్ఫార్మ్ చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ వెంటనే ఇందిరా స్టేషన్ కి వెళ్లి ఇన్స్పెక్టర్ ని చూసి తనకి మొత్తం వివరించి, ఈ కేసులో చాలా డౌట్స్ ఉన్నాయి, అందుకే ఆ నైట్ వాచ్మెన్ ని అరెస్ట్ చేశాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ వెంటనే ఇందిరాని చూసి, నీకు ముందే చెప్పే కదా ఈ కేసుని అంత సీరియస్ గా తీసుకోకు అని, ఒక పని చెయ్యి, నువ్వు అరెస్ట్ చేసిన ఆ వాచ్మెన్ ని 2 రోజుల తర్వాత వదిలేసేయి, అది సరే, ఇంతకీ ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో కనుక్కున్నావా అని అంటాడు. ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో ఇంకా కనుక్కోలేదు, త్వరలోనే కనుక్కుంటాను అని చెప్తుంది ఇందిరా. ఆ వెంటనే ఇందిరా ప్రశాంత్ ఫోటోని వాళ్ళ దగ్గర ఉన్న క్రిమినల్ డేటాబేస్ తో చెక్ చేస్తుంది. అప్పుడే ఇందిరాకి ఇంతకు ముందు ప్రశాంత్ మీద ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు అని తెలుస్తుంది.
ఆ వెంటనే ఇందిర తనకి ప్రశాంత్ గదిలో దొరికిన ఆధార్ కార్డులోని ఒక అడ్రస్ కి వెళ్లి అక్కడ దేవి అనే ఒక మహిళని కలిసి మీ ఆధార్ కార్డుని చూపించరా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న దేవి వెంటనే ఇందిరాని చూసి నా ఆధార్ కార్డుని నీకు చూపిస్తే నాకు ఎంత ఇస్తావు అని అంటుంది. దాంతో ఇందిర వెంటనే దేవిని చూసి ఇంతకు ముందు మీ దగ్గర ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకున్న వ్యక్తి ఎంత ఇచ్చాడు అని అడుగుతుంది. దానికి దేవి ఆ వ్యక్తి మాకు 1000 రూపాయలు ఇచ్చాడు అని అంటుంది. అయితే ఇందిర కూడా నేను కూడా 1000 రూపాయలు ఇస్తాను అని అంటుంది. అది విన్న పక్కింటి వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డులు తీసుకుని వచ్చి మాకు కూడా 1000 రూపాయలు ఇవ్వండి అని ఇందిరని అడుగుతూ ఉంటారు. దాంతో ఇందిర వెంటనే వాళ్ళని చూసి ఇలా ఎవరికి పడితే వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వకూడదు, అది చట్టరీత్యా నేరం. మీ దగ్గర ఆధార్ కార్డు తీసుకున్న ఆ వ్యక్తి గురించి మీకేమైనా తెలుసా అని అడుగుతుంది. దానికి దేవి వెంటనే ఇందిరాని చూసి ఆ అబ్బాయి ఎవరో కూడా మాకు తెలియదు, ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తే మాకు 1000 రూపాయలు ఇస్తాడని చెప్పాడు, అందుకే మేము ఆధార్ కార్డు జిరాక్స్ తనకి ఇచ్చాము అని చెప్తుంది. దాంతో ఇందిర వాళ్ళందరినీ చూసి ఇలా ఎవరికి పడితే వాళ్ళకి ఆధార్ కార్డుని ఇవ్వకూడదు, అది చట్టరీత్యా నేరం అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉండగా ఇందిర దగ్గరకు ఒక అబ్బాయి వచ్చి ఇలాంటి ఇల్లీగల్ పనుల్ని గుప్తా అనే వ్యక్తి చేస్తూ ఉంటాడు, ఈ గుప్తా ఎక్కువగా బారులో ఉంటాడు అని చెప్పి వెళ్లిపోతాడు. దాంతో ఇందిర వెంటనే బారుకి వెళ్ళగా అక్కడ ఉన్న ఒక ముసలి వ్యక్తి ఇందిరాని చూసి ఈ గుప్తా ఒక పెద్ద రౌడీ, తను ఇలాంటి ఇల్లీగల్ పనులన్నీ చేస్తూ ఉంటాడు, ఈ గుప్తా ఈ పనులన్నీ కూడా ఈ బారు ఓనర్ అయినటువంటి తన బాస్ కోసమే చేస్తూ ఉంటాడు అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆ బారు ఓనర్ అక్కడికి గుప్తాని కూడా తీసుకుని వచ్చి ఇందిరాని చూసి మేడం మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే డైరెక్ట్ గా నా క్యాబిన్ కే వచ్చి మాట్లాడవచ్చు అని అంటాడు. ఇందిర వెంటనే ఆ గుప్తాకి తన దగ్గర ఉన్న ఆ ప్రశాంత్ ఫోటోని సెల్లో చూపించి ఇతన్ని ఎప్పుడైనా చూసావా అని అంటుంది. దానికి గుప్తా మాత్రం లేదు, నేను ఎప్పుడు తనని చూడలేదు అని అంటాడు. ఇందిర వెంటనే ఆ గుప్తాని చూసి నేను ఎంక్వైరీ చేస్తాను, మీ ఇద్దరికి ఏదైనా కనెక్షన్ ఉంది అని తెలిస్తే మాత్రం అసలు వదిలిపెట్టను అని చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజు ఇందిరాకి ప్రశాంత్ ఎక్కడైతే చనిపోయాడో ఆ ఇంటి ఓనర్ కెనడా నుంచి ఫోన్ చేసి మాకు ఆ ఇంటిని బ్రోకర్ కొనిచ్చాడు, ఆ బ్రోకర్ గుప్తా బిల్డింగ్స్ లో వర్క్ చేస్తూ ఉంటాడు అని చెప్తాడు. దాంతో ఇందిరా వాళ్ళతో మీకు ప్రశాంత్ గురించి ఏమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి అని కాల్ కట్ చేస్తుంది. ఆ వెంటనే ఇందిరా కానిస్టేబుల్ ని చూసి మిమ్మల్ని ఆ ప్రశాంత్ పేరెంట్స్ ని ఎంక్వైరీ చేయమని చెప్పాను కదా, చేశారా అని అంటుంది. దానికి కానిస్టేబుల్ వెంటనే ఇందిరాని చూసి చేశాం మేడం, ప్రశాంత్ 10 రోజుల నుంచి ఇంటికి వెళ్ళలేదంట, వాళ్ళకు కూడా ఏమీ తెలియదని చెప్తున్నారు, ప్రశాంత్ కి మనీ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడని చెప్పారు అని అనడంతో ఇందిరా వెంటనే ఆ మనీని కూడా ఎంక్వైరీ చెయ్యండి అని అంటుంది. ఆ వెంటనే ఇందిరా గుప్తా బిల్డర్స్ కంపెనీ దగ్గరకు వెళ్లి ఇక్కడ ఎవరైనా ఈ ప్రశాంత్ ని చూశారని అడగ్గా ఒక వ్యక్తి ఇందిరాని చూసి చూశాను మేడం, ఇతను కొన్ని రోజుల క్రితం ఇక్కడికి వచ్చి మా బాస్ ని కలవాలి అని వెయిటింగ్ హాల్లో కూర్చుని వెయిట్ చేస్తూ బబుల్ గమ్ తిని దాన్ని కుర్చీ కింద అంటించాడు, అది చూసిన అక్కడ ఎంప్లాయ్ తనని తిట్టడంతో మీరు చూపించే ఈ ఫోటోలోని వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు అని చెప్తాడు. వెంటనే ఇందిరా వెళ్లి ఈ విషయం మొత్తం ఇన్స్పెక్టర్ కి చెప్తుంది. ఇన్స్పెక్టర్ ఇందిరాని చూసి ఆ బాడీని వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పి ఇక్కడతో ఈ కేసుని వదిలేయని అంటాడు. కానీ ఇందిరా మాత్రం ఆ గుప్తా బిల్డర్స్ ఓనర్ దగ్గరకు వెళ్లి తనకి ఆ చనిపోయిన ప్రశాంత్ ఫోటోని చూపించి ఇతన్ని ఎప్పుడైనా కలిసావా, ఇతనికి నీకు సంబంధం ఏమిటి అని అడుగుతుంది. దానికి ఆ వ్యక్తి ఇందిరాని చూసి ఇతను ఒక బ్రోకర్, కొంతమంది వ్యక్తుల్ని ఇక్కడ ఇల్లు చూపించడానికి తీసుకుని వస్తూ ఉంటాడు, తన కమిషన్ కూడా తను తీసుకుని వెళుతూ ఉంటాడు, అంతకు మించి అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఇందిర అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండగా ఒక లేడీ పెద్ద పెద్దగా అరుస్తూ పైనుంచి కిందకి దిగుతూ ఉంటుంది. దాంతో ఇందిర అక్కడ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేయగా వాళ్ళు ఇందిరాని చూసి మా బాస్ కూతుర్ని 3 రోజుల క్రితం ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్తారు. దాంతో ఇందిరా వెంటనే ఆ లేడీని ఓదార్చి వెంటనే ఇన్స్పెక్టర్ కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ కూడా అక్కడికి వస్తాడు. అప్పుడు ఆ లేడీ ఇన్స్పెక్టర్ ని చూసి ఎవరో నా కూతుర్ని కిడ్నాప్ చేసి 2 కోట్లు మనీ ఇస్తేనే వదిలిపెడతామంటున్నారు అని అంటుంది. వెంటనే ఇందిరా ఆ లేడీ కాల్ హిస్టరీని చెక్ చేయగా తనకి 4 కాల్స్ కూడా 4 డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కాల్ చేసినట్లుగా తెలుస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆ గుర్తు తెలియని వ్యక్తి మళ్ళీ కాల్ చేసి రేపు మార్నింగ్ నేను చెప్పిన ప్లేస్ కి నువ్వు ఒంటరిగా ఆ 2 కోట్ల మనీ తీసుకుని వచ్చి నీ కూతుర్ని తీసుకుని వెళ్ళు అని ఫోన్ కట్ చేస్తాడు. దాంతో ఇందిరా వెంటనే ఈ గుప్తా బాస్ ఓనర్ వైఫ్ లాగా తనే అక్కడికి వెళ్లి ఆ కిడ్నాపర్ ని కలవాలి అని డిసైడ్ అవుతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఇందిరా తానే స్వయంగా డబ్బులు తీసుకుని ఆ కిడ్నాపర్స్ రమ్మన్న ప్లేస్ కి వెళ్తుంది. కిడ్నాపర్స్ తనని అక్కడ ఉన్న కారులో కూర్చొని ఆ డబ్బులు కూడా కారులో
జేబులోనే పెట్టుకుని అక్కడి నుంచి రమ్మని చెప్తాడు. దాంతో ఇందిర కిడ్నాపర్స్ చెప్తున్న విధంగా కారు డ్రైవ్ చేస్తూ వెళుతూ ఉంటుంది. కొంత దూరం వెళ్లిన తర్వాత కారుని ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆఫ్ చేయమని చెప్పి ఆ కారు డిక్కీలో నుంచి కిందకి దిగిన కిడ్నాపర్ ఇందిరాని చూసి, నువ్వు మేము కిడ్నాప్ చేసిన ఆ అమ్మాయి వాళ్ళ అమ్మవి కాదు, నువ్వు ఒక పోలీసువి, మేము కిడ్నాప్ చేసిన ఆ అమ్మాయి వాళ్ళ అమ్మనే రమ్మని చెప్పు అని తను ఆ డబ్బులు మరియు కారుతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో షాక్ అయిన ఇందిర వెంటనే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లి ఇన్స్పెక్టర్ కి కాల్ చేసి విషయం మొత్తం చెప్తుంది. ఆ వెంటనే ఇందిర గుప్తా కన్స్ట్రక్షన్ బాస్ దగ్గరకు వెళ్లి తనకు జరిగింది మొత్తం చెప్పడంతో తను కూడా ఇందిర మీద చాలా సీరియస్ అవుతాడు. ఇన్స్పెక్టర్ కూడా ఇందిరాని చూసి, నువ్వు అనవసరంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యావు, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మనే పంపించి ఉంటే కనీసం తను తన కూతురునన్నా చూసుకుని ఉండేది అని ఇన్స్పెక్టర్ కూడా ఇందిరాని తిడతాడు. దాంతో ఇందిర ఇంటికి వచ్చి, నేను ఆ ప్రశాంత్ని ఎవరు చంపారో కనిపెట్టలేకపోయాను, అలాగే ఇప్పుడు ఆ కిడ్నాపర్స్ ను కూడా పట్టుకోలేకపోయాను అని చాలా బాధపడుతూ ఉంటుంది. దాంతో ఇందిర బాధపడుతూ తన బాధను తగ్గించుకోవడానికి ఒక కాఫీ షాప్ కి వెళ్ళగా అక్కడ ఆ కాఫీ షాప్ లో ఇందిరాకి ఒక బుక్ కనిపిస్తుంది. దాని మీద విత్ర అని రాసి ఉండడంతో ఇందిర వెంటనే ఆ బుక్ ని తీసుకుని వెళ్లి రిసెప్షన్ లో ఉన్న వాళ్ళకిచ్చి ఎవరో ఈ బుక్ ని మర్చిపోయారు అని చెప్తుంది. ఆ తర్వాత రోజు ఇందిర తన ఇంటి నుంచి బయటికి రాగా తన గేట్ ముందు ఒక న్యూస్ పేపర్ కనిపిస్తుంది. ఆ న్యూస్ పేపర్ లో విత్ర అని రాసి ఒక రాక్షసుడు బొమ్మ కూడా ఉంటుంది. విత్ర అనే పేరు చదవగానే వెంటనే ఇందిర ఆ కాఫీ షాప్ కు వెళ్లి ఆ బుక్ ని తీసుకుని ఓపెన్ చేసి చూడగా అందులో పేజీస్ అన్ని కూడా ఎంటీగానే ఉంటాయి. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ ఇందిరాకి కాల్ చేసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాళ్ళ కాల్స్ ని చెక్ చేసినప్పుడు ఆ 2 కాల్స్ లో కూడా వాయిస్ డిఫరెంట్ గా ఉంది, ఎంక్వైరీ చెయ్యి అని చెప్తాడు. దాంతో ఇందిర వెంటనే కానిస్టేబుల్ ని చూసి ఆ 2 వాయిస్లు డిఫరెంట్ గా ఉంది, వాటి గురించి కూడా ఎంక్వైరీ చెయ్యి అని కానిస్టేబుల్ కి చెప్తుంది ఇందిర. ఆ తర్వాత రోజు మార్నింగ్ చనిపోయిన ప్రశాంత్ ఫ్రెండ్ అయినటువంటి మనీని ఎంక్వైరీ చేసినప్పుడు ఇందిరాకి ఈ మనీ చాలా దొంగతనాలు చేశాడు అని తెలుస్తుంది, కానీ వాటికి సంబంధించి ఎటువంటి సాక్ష్యాలు దొరకవు. సరిగ్గా అదే సమయంలో కిడ్నాపర్స్ మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి కాల్ చేసి రేపు మార్నింగ్ 15 లక్షలు ఇచ్చి మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళు అని చెప్తారు. దాంతో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కిడ్నాపర్స్ తో నేను ఒకసారి మా అమ్మాయితో మాట్లాడాలి అని అనగా దానికి కిడ్నాపర్స్ మాత్రం 2 రోజుల నుంచి మీ అమ్మాయి ఏమీ తినలేదు, అందుకే తను మాట్లాడలేకపోతుంది, రేపు మార్నింగ్ నువ్వు డబ్బులు తీసుకువచ్చి నీ కూతుర్ని డైరెక్ట్ గా తీసుకుని వెళ్ళు అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు. అయితే కిడ్నాపర్స్ ఫోన్ చేసి మాట్లాడిన ఈ కాల్ రికార్డింగ్ మొత్తాన్ని కూడా ఇందిర అరేంజ్ చేసిన ఒక టెక్నీషియన్ ట్రేస్ చేసి ఆ రికార్డింగ్ మొత్తం కూడా ఇందిరాకి పంపిస్తాడు. ఆ రికార్డింగ్ ని విన్న ఇందిరాకి ఈ ఫోన్ లో మాట్లాడుతున్న కిడ్నాపర్ వాయిస్ మనీ వాయిస్ లాగా ఉంది అని గుర్తుపట్టి వెంటనే మనీ ఉన్న అడ్రస్ కి వెళ్లి ఇందిరాని చూసి పారిపోతున్న మనీని పట్టుకుని కొట్టి, నువ్వు ఆ అమ్మాయిని ఎక్కడ దాచావో చెప్పు అని అంటుంది. దాంతో మొదట ఆ అమ్మాయిల గురించి చెప్పడానికి ఇష్టపడని మనీ మాత్రం చివరికి ఆ అమ్మాయిల్ని ఎక్కడ దాచిపెట్టాడో అసలు నిజం చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి నేను ప్రశాంత్ మంచి ఫ్రెండ్స్, ప్రశాంత్ డబ్బుల కోసం ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు, ఆ తర్వాత ఆ అమ్మాయిని నా దగ్గర ఉంచి ప్రశాంత్ బయటికి వెళ్లి తిరిగి రాలేదు. అయితే నేను దొంగతనాలు చేసే విషయం పోలీసులకు తెలిసి నన్ను స్టేషన్ కి తీసుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత నేను ఈ రోజు ఇంటికి వచ్చి చూస్తే కిడ్నాప్ చేసిన ఆ అమ్మాయి కనిపించలేదు, మేబీ ప్రశాంతే తీసుకుని వెళ్లి ఉంటాడు అని అంటాడు. ఆ మాటలు విన్న ఇందిర వెంటనే మనీని చూసి ప్రశాంత్ చనిపోయాడు కదా అని అంటుంది. ఆ మాటలు విన్న మనీ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. ఏమో మేడం, నేను స్టేషన్ కి వెళ్ళాక ఏం జరిగిందో నాకు తెలియదు, నిజానికి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయమని చెప్పింది ఆ అమ్మాయి వాళ్ళ నానే అని చెప్తాడు మనీ. ఆ మాటలు విన్న ఇందిర ఒక్కసారిగా షాక్ అవుతుంది. దాంతో ఇన్స్పెక్టర్ కి జరిగింది మొత్తం చెప్పి అక్కడ కొన్ని బ్లడ్ మార్క్స్ కూడా ఉండడంతో ఫోరెన్సిక్ వాళ్ళని పిలిపించి వాటిని చెక్ చేయమని చెప్పి ఇందిర అక్కడి నుంచి డైరెక్ట్ గా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయించిన వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి ఎందుకు నీ కూతుర్ని నువ్వే కిడ్నాప్ చేయించావు అని అడుగుతుంది. అప్పుడు ఆ గుప్తా బిల్డర్స్ ఓనర్ ఇందిరాని చూసి, అవును, నా కూతుర్ని నేనే కిడ్నాప్ చేయించాను, ఎందుకంటే అధికారం పదవి కోసమే అలా చేశాను, నిజానికి నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నేను చాలా పెద్ద బిల్డింగ్ కట్టుకుని చాలా పెద్ద బిజినెస్ చేద్దాం అనుకున్నా, కానీ నేను అలా చేస్తే చాలా మంది నా దగ్గర షేర్ అడుగుతారు, అందుకే నేను ఎమ్మెల్యే లేదా ఎంపీ అయితే నా దగ్గర ఎవ్వరు అడగరు, అలా నేను ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలి అంటే నేను ఫేమస్ అవ్వాలి, అలా ఫేమస్ అవ్వడం కోసమే నా కూతుర్ని కిడ్నాప్ చేయించి నేను ఫేమస్ అయితే నాకు ఓట్లు పడతాయి అని ఆ ఉద్దేశంతోనే నేను నా కూతుర్ని కిడ్నాప్ చేయించాను అని చెప్తాడు. నేను ప్రశాంత్కి ₹1 కోటి ఇచ్చి నా కూతుర్ని 3 రోజులు నీ దగ్గర ఉంచుకుని ఆ తర్వాత వదిలేసి నువ్వు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి నువ్వే చేసినట్టుగా లొంగిపోమని చెప్పాను, కానీ ఆ ప్రశాంత్ పోలీసులకు భయపడిపోయి తను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని జరిగింది మొత్తం ఆ గుప్తా కన్స్ట్రక్షన్స్ ఓనర్
ఓనర్ ఇందిరాకి చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో టెక్నీషియన్ ఇందిరాకి కాల్ చేసి, మేడం ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన ఆ వ్యక్తి అడ్రస్ నేను కనుక్కున్నాను అని చెప్పి ఆ అడ్రస్ ని పంపిస్తాడు. ఇందిరా వెంటనే ఆ అడ్రస్ కి వెళ్ళగా డోర్ లాక్ చేసి ఉంటుంది. దాంతో ఇందిరా అండ్ టీం దూరంగా వెయిట్ చేస్తూ ఉండగా ట్విస్ట్ ఏమిటి అంటే ఆ కిడ్నాపర్ ఉన్న లొకేషన్ ని పంపించిన ఆ టెక్నీషియనే ఆ ఇంట్లోకి తన ఫ్యామిలీతో పాటు వెళ్తాడు. అది చూసి షాక్ అయిన ఇందిరా వెంటనే వెళ్లి ఆ టెక్నీషియన్ ని కలవగా టెక్నీషియన్ ఇందిరాని చూసి, మేడం నేను ఆ కాఫీ షాప్ లో డైరీ మీద అలాగే మీ ఇంటి ముందు పేపర్ లో వృత్రా అని రాసింది నేనే. అప్పుడే మీరు నన్ను కనిపెడతారనుకున్నాను. నేను నా జాబ్ లో భాగంగా చాలా మంది ఫోన్ కాల్స్ ని ట్యాప్ చేశాను. చాలా మంది పెద్ద పెద్ద నాయకులు బ్లాక్ మనీని వైట్ మనీగా ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారో మొత్తం వింటూ ఉండేవాడిని. అందులో భాగంగానే నేను ఈ గుప్తా బిల్డర్స్ ఓనర్ కాల్ రికార్డ్ ని కూడా చేసినప్పుడు తను తన కూతుర్ని కిడ్నాప్ చేశాడు అని తెలిసింది. దాంతో నేనే స్వయంగా వెళ్లి ఆ అమ్మాయిని కాపాడాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఇందిరా వెంటనే ఆ టెక్నీషియన్ ని, మరి నువ్వు కాపాడిన ఆ అమ్మాయి ఎక్కడ ఉంది అని అడుగుతుంది. దాంతో తను ఆ అమ్మాయిని అక్కడికి తీసుకుని వచ్చి చూపించడంతో ఆ అమ్మాయి ఇందిరాని చూసి, నేను ఈ ప్రపంచంలో మా నాన్ననే ఎక్కువ నమ్మేవాడిని. నేను మా నాన్నని అంత గౌరవిస్తాను. కానీ మా నాన్న నాతోనే ఇలా చేశాడు అంటే నేను సచ్చిన మా నాన్న దగ్గరికి అస్సలు వెళ్ళను. బయటే ఉంటూ ఏదైనా జాబ్ చేసుకుని బ్రతుకుతాను అని చెప్తుంది. ఇందిరా వెంటనే అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి, నేను రేపటి నుంచి ఈ జాబ్ లోకి రావడం లేదు, నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ మాత్రం ఒక్క కేసు సాల్వ్ చేయలేనంత మాత్రాన గవర్నమెంట్ జాబ్ కి రిజైన్ చేయవలసిన అవసరం ఏమీ లేదు అని తనని మోటివేట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఇందిరా మాత్రం జాబ్ కి రిజైన్ చేసేస్తుంది. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఆర్థిక కారణాల వల్ల డబ్బులకి ఆశపడి పీటర్ అనే వ్యక్తి తను చేయని నేరానికి కౌన్సిలర్ ని చంపిన కేసులో ఇరుక్కుని జైలుకి వెళ్తాడు. దాంతో జడ్జి పీటర్ కి యావజ్జీవ కారాగార శిక్షని విధిస్తాడు. అయితే వాసు అనే ఒక లా స్టూడెంట్ ఫైండర్ అనే ఒక ఏజెన్సీని స్టార్ట్ చేసి ఇలా అన్యాయంగా శిక్షణ అనుభవిస్తున్న అమాయకులకి న్యాయం జరగాలి అని పోరాడుతూ ఉంటాడు. అలాంటి వాసు అసలు కౌన్సిలర్ ని ఎవరు చంపారో తెలుసుకోవడం కోసం ఇన్వెస్టిగేషన్ ని మొదలు పెడతాడు. తనకి అడుగడుగునా చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి. చివరికి వాసు ఆ కౌన్సిలర్ ని చంపింది ఎవరో కనిపెట్టాడా లేదా, అలాగే పీటర్ కి న్యాయం జరిగిందా లేదా అన్నదే 2024లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఫైండర్ మూవీ స్టోరీ. మూవీ చాలా బాగుంటుంది. మూవీలో మంచి మంచి ట్విస్టులు కూడా ఉంటాయి. మీరు ఈ ఫైండర్ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.